భగవంతుడు ఈ దేహమనే ఉపకరణాన్ని మనకి దేనికోసమైతే ఇచ్చారో దానికోసమే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. విస్తరిని మనం దేనికోసం ఉపయోగిస్తాం? భోజనం చేయటం కోసం ఉపయోగిస్తాం. భోజనం చేసేటంత వరకు విస్తరిని జాగ్రత్తగా కాపాడుకుని తర్వాత అవతల పారేస్తాం. అలాగే ఈ దేహం అనేటటువంటి ఉపకరణాన్ని భగవంతుడు మనకు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అసలు దీనికి ఒక లక్ష్యం ఉన్నది అని ఎంతమందికి తెలుసు? ఈ లక్ష్యాన్ని తెలుసుకోవటానికి ముందు ఒక విషయాన్ని తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా గత జన్మలలో మానవులే. మానవులుగా పుట్టి భగవంతుడు ఏ మార్గాన్ని అయితే నిర్దేశించాడో జీవించడానికి ఆ మార్గాన్ని తప్పి కేవలము అర్ధకామాలకు వశులైపోయి అనేక ఘోర పాపాలు చేయటం ద్వారా మానవ జన్మ నుంచి పతనమైపోయి పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోయారు. ఆ రకంగా అవి వేలాది జన్మలు ఎత్తవలసిందే, ఎప్పటికో కానీ మానవ జన్మ రాదు. ఆ జీవులను చూసినప్పుడల్లా మనకి మనస్సులో అవి పాపాలు చేయటం ద్వారా ఆ జన్మలు ఎత్తాయి అనేటటువంటిది స్ఫురణకి వస్తూ ఉండాలి. అలా గనక తలపోస్తూ ఉన్నట్లయితే మనము పాపాలు చేయటం నుంచి ఎంతో కొంత వెనకడుగు వేస్తాం. భగవంతుడు మనకి నిర్దేశించిన లక్ష్యం వైపు ఎంతో కొంత వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అసలు భగవంతుడు మనకి ఏమని నిర్దేశించాడు? జీవిత లక్ష్యం ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించుకో, కుటుంబ పోషణ చేసుకో, అతిథి అభ్యాగతులను ఆదరించు, అలాగే ధర్మబద్ధంగా నీ కోరికలన్నింటినీ తీర్చుకో. అలా పరమార్థం వైపు నీ జీవితాన్ని కనుక కొనసాగించుకున్నట్లయితే నీవు చక్కగా నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు, నాలుగో పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందుతావు అని మనకి నిర్దేశించారు. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క విషయాన్ని స్ఫురణలో ఉంచుకుని మానవ జీవిత పరమార్థాన్ని సాధించుకుందుము గాక. జై శ్రీరామ్.